కాకినాడ ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి గురువారం తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు కొండపల్లి బ్రహ్మయ్య శాస్త్రి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా మహిళలు వారి స్వహస్తాలతో అమ్మవారికి క్షీరాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేశారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శాస్త్రి మాట్లాడుతూ ఆలయం వద్ద మహిళలకు 27వ తేదీన ఆలయం వద్ద దీపోత్సవం, ఈ నెల 30న మహాకుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇది 28/12/2024 శుక్రవారం రోజున శ్రీ కనకమహాలక్ష్మి వారికి సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. 30/12/2024 సోమవారం శ్రీ కనకమహాలక్ష్మి వారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరపబడుతుంది. ఈ కుంభాభిషేకంలో భక్తులు తమ బిందులతో విజుగులు తెచ్చినట్టయితే మంచినీరు ఇక్కడ సప్లై చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొని అమ్మవారిని స్వయంగా అభిషేకించుకుని మహత్తరమైనటువంటి అవకాశం మనకు కలదు. కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కుంభాభిషేకానంతరము శ్రీ కనకమహాలక్ష్మి వారికి లక్ష కుంకుమ పూజా కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉదయం 11 గంటల నుండి ఆ రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. కావున భక్తులందరూ తమ శక్తి కొలది ఈ అన్నదాన కార్యక్రమం కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.